కెరీర్ గైడెన్స్ అనేది పెట్టేసి పిల్లలకి ఈ విధంగా మనకు 10th తర్వాత ఏమేమి డిపార్ట్మెంట్లు ఉంటాయో అందరి ఆఫీసర్స్ని పిలిపించి మీకు చూపిస్తున్నారు. సో ఇటువంటి ప్రోగ్రామ్ చేపిస్తున్నందుకు పిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇక్కడ భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా చేస్తున్నాను. సో డాక్టర్ అవ్వాలంటే 10th క్లాస్ తర్వాత మనకు ఇంటర్లో బైపీసీ తీసుకుంటాం. ఈ బైపీసీలో మనకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపేసి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఇది మనం ఏం చేస్తామంటే డాక్టర్ అవ్వాలంటే అందరూ ఓన్లీ టాపర్స్కే వస్తుంది, మామూలు వాళ్ళకి రాదనేది ఉంటుంది. సో యావరేజ్ స్టూడెంట్స్, నేను యావరేజ్ స్టూడెంట్, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఐటీడీఏ తరఫున లిటిల్ ఫ్లవర్స్లో చదివాను 10th క్లాస్ వరకు. సో ఆ తర్వాత 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత సో యావరేజ్ మార్క్సే వచ్చాయి, కానీ నాకు కూడా డాక్టర్ అవ్వాలని ఉండేది. సో నేను మాకు దగ్గరలో అంటే మేము ఒకసారి ఖమ్మం వెళ్ళినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూశాను. సో అంటే ప్రాణాలు పోయే వ్యక్తిని కాపాడినప్పుడు దానివల్ల వచ్చే మనకు సక్సెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏంటంటే ఒక జాబ్ చేస్తున్నాము, మంత్కి అయ్యేసరికి శాలరీ వస్తుంది. సో ఆ విధంగా ఉండేది డిఫరెంట్. సో మనము ఎవ్రీడే మన దగ్గరికి ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు చూసి వాళ్ళని పెయిన్ నుంచి బయటికి రిలీఫ్ చేసి చనిపోయే వాళ్ళని మనము బ్రతికించినప్పుడు ఆ సంతోషం వేరే. సో అటువంటి సంతోషం అనేది మనము ఎంత సంపాదించినా రాదు. సో అది డిఫరెంట్, అది మనకు ఉండాలి. అంటే మనము చేసే ప్రతి జాబ్లో దేనికి వెళ్ళినప్పటికీ చిన్నప్పటి నుంచి మనం ఒకటి అనుకున్నప్పటికీ మనము దగ్గరికి వచ్చేసరికి జాబ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇంట్లో వాళ్ళది కానీ మన సరౌండింగ్స్ బట్టి మనము చేంజ్ అవుతూ ఉంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఆ గోల్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా గుర్తు తెచ్చుకోవాలి. ఇంకోటి మనము కంప్లీట్ అయ్యేసరికి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీరు అనేది ఆ డిపార్ట్మెంట్ వైపే వెళ్ళాలి. చాలామంది ఏంటంటే నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను చదువుతానా లేదో. ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్ మీడియం, నేను 10th వరకు తెలుగు మీడియమే చదివాను, తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. చాలామంది అనుకుంటారు కదా తర్వాత నుంచి ఎంబీబీఎస్, ఎండి ఇవన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి, నేను చదవగలనా లేదా, ఎలా అర్థం చేసుకున్నామనే ఉంటుంది. జస్ట్ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ మాత్రమే, నాలెడ్జ్ కాదు. సో మనం చదివి అర్థం చేసుకొని దాన్ని రాయగలగాలి, నాలెడ్జ్ అర్థం చేసుకొని మనం ట్రీట్మెంట్ చేయగలం. అంతేగాని అందరూ ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడట్లేదు. సో మనం ఫస్ట్ వెళ్ళగానే క్లాస్కి వెళ్ళినప్పుడు సార్ క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఫస్ట్ సెకండ్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఆన్సర్లు చెప్తూ ఉంటారు. మనం లాస్ట్లో ఉన్నప్పుడు అరే ఇంత చెప్తున్నారు, మేము అసలు డాక్టర్ చదవగలమా లేదా అన్నట్టు ఉంటుంది. అది అసలు పెట్టుకోవద్దు. ఏదైతే ఉందో ఫస్ట్ మీరు ఎంటర్ అయినప్పుడు ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయే వరకు ఏ సబ్జెక్ట్స్ ఎలా చదువుతున్నారు. అండ్ అందరూ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే బుక్స్ పక్కన పడేస్తారు, అలా కాదు. మీరు టెక్స్ట్ బుక్స్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ నుంచి నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీ దగ్గరే ఉండాలి. మీరు చదివిన టెక్స్ట్ బుక్స్ మీది అండర్లైన్ చేసుకుంటారో, నోట్స్లు రాసుకుంటారో, మీరు ఏదైతే మీకు టీచర్ వస్తారో వాళ్ళు మీకంటే 10 times ఎక్కువ చదువుతారు. ఎందుకంటే రేపు నేను క్లాస్ చెప్పేటప్పుడు అందరికి కరెక్ట్గా చెప్తానా లేదా, అందరికి అర్థమవుతుందా లేదా, అండ్ కొంతమంది డౌట్స్ అడుగుతుంటారు, వాళ్ళకు కూడా క్లారిఫై చేయాలి. అంటే మీరు చెప్పే సార్ ఒక టీచర్ వచ్చేసి మీకు చెప్తున్నప్పుడు 100% వినాలి. సినిమా ఏ విధంగా చూస్తారు అలా. ఎందుకు అంటే మీకు చెప్పే సార్ మీకంటే 10 times చదువుకొని వస్తారు. మీరు ఎప్పుడైనా క్లాస్కి వెళ్ళేటప్పుడు రేపు టాపిక్ ఏందో తెలుసుకొని చదువుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీకు అలా చదివితే బాగా విన్నప్పుడు బాగా గుర్తుంటుంది. సో ఏ సార్ చెప్పేటప్పుడైనా కూడా నోట్స్ చెప్పినా కూడా కంప్లీట్గా రాసుకోండి. ఎగ్జామ్స్ అయిపోగానే నోట్స్లు పడేయద్దు. ఎందుకు అంటే మీకు ఆ నోట్స్ ఫస్ట్ ఇయర్లో రాసింది నీట్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు యూజ్ అవుతుంది. మీకు ఎక్కడో కొత్తగా ఏమి ఇవ్వరు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేస్తారు, నోట్స్లు పడేస్తారు. ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ పడుతుంది, ఇంకా 2 months 3 months ఉందనగా అప్పుడు మళ్ళీ టెక్స్ట్ బుక్ చేసి గైడ్స్ తీసి చదవడం వచ్చేస్తారు. కాదు, మీరు ఫస్ట్ నుంచి ఏదైతే చదువుతారో లాస్ట్లో అదే బాగా హెల్ప్ అవుతుంది, అదే గుర్తొస్తుంది. మీరు కొత్తగా చదివింది ఎగ్జామ్ టైంకి ఏమవుతుందంటే నేను చదివాను గుర్తు రావట్లేదు, ఈ టాపిక్ చదివాను కానీ గుర్తు రావట్లేదు. ఎందుకు? ఫస్ట్ ర్యాంకర్కి యావరేజ్ ర్యాంకర్కి అంటే రాని వాళ్ళకు కూడా ఏంటి డిఫరెన్స్ అంటే ఫస్ట్ ర్యాంకరు చదివిన టాపిక్నే 15-20 సార్లు చదువుతారు. మనం ఏంది 2-3 times చదివేసి నేను చదివేశాను ఓకే ఎగ్జామ్ రాస్తానని వెళ్తారు. థియరీ ఎగ్జామ్ ఏదో రిలేటివ్గా రాస్తారు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా ఉండదు. క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ రావాలి. అలా రావాలంటే నువ్వు ఆ టాపిక్ని చాలాసార్లు చదవాలి. సో అలా చదివినప్పుడే మనం ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలం. ఇంకొకటి మీరు ఫస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు 10th క్లాస్ వరకు ఒకటి ఉంటుంది, ఇంటర్ డిఫరెంట్గా ఉంటుంది. మీరు వెళ్ళేసరికి బయాలజీలో, బాటనీ, జువాలజీలో సైంటిఫిక్ నేమ్స్ వస్తుంటాయి. సో
సో అవన్నీ బట్టి పట్టడం అవి ఉంటాయి. ఆ బట్టి దగ్గర మనం అలాగే పట్టాలి. అవన్నీ చూసేసి నాకు గుర్తుండట్లేదు, నేను ఇవన్నీ చదవగలను అని అందరు డ్రాప్ అవుతూనే ఉంటారు. కానీ అవి మనము ఫస్ట్ చాలామంది తెలుగు మీడియం వాళ్ళే ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అవి అర్థం కాక ఫస్ట్ వాళ్ళు పెట్టే మంత్లీ టెస్ట్లు ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతుంటారు. నేను కూడా ఫెయిల్ అయ్యాను, కానీ అప్పటితో వదలలేదు. ఎందుకు అంటే మా టీచర్ చెప్తుండేవారు, స్టార్టింగ్లో ఎవరికి అర్థం కాదు, చదవాలి. ఎందుకు అందరూ ఎలాగైనా పాస్ అవుతారు, కానీ ఇవన్నీ మీకు జస్ట్ రేపు సక్సెస్ అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఏదైతే ఎంత సీరియస్గా మీరు గోల్ అనేది స్టార్ట్ చేస్తారో అప్ టు ఎండింగ్ వరకు అలాగే ఉండాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చాలామంది అగ్రికల్చర్ నుంచి వచ్చిన వాళ్ళే, మా పేరెంట్స్ కూడా చూశాను. మనం ఫస్ట్ వరి స్టార్ట్ చేసినప్పుడు జూన్లో వర్షాకాలంలో స్టార్ట్ చేస్తాము, జనవరికి ఎండింగ్కి వస్తుంది. మనం స్టార్ట్ అయ్యింది వేసేసి అయిపోయింది అని ఇంట్లో ఉంటే అది వస్తుందా? జనవరి వరకు ప్రతిరోజు పేరెంట్స్ వెళ్ళి పొలంకి వెళ్ళి చూస్తూ ఉంటారు. సో లాస్ట్ పంట వచ్చేది ఇంకా మొత్తం కట్ చేసేసి అక్కడ పెట్టినప్పుడు వర్షాలు వస్తాయి. సో ఏం చేస్తారు, కట్ చేసాము అక్కడ ఉంది ఇంకా వచ్చేస్తూనే ఉండరు కదా. సో ఇంట్లోకి వచ్చే వరకు వాళ్ళంత కష్టపడతారు. అలాగే మనము గోల్ స్టార్ట్ చేసి మన రిజల్ట్ రావడానికి కూడా అంత టైం పడుతుంది. మనము అంత ఓపిక్గా అది చదివితేనే మనం అనేది సక్సెస్గా అచీవ్ చేయగలం. అంతేగాని నేను స్టార్ట్ చేశాను, నా ఫ్రెండ్ బాగా చదువుతుంది, ఎగ్జామ్స్లో మార్క్స్ బాగా వస్తున్నాయి, అక్కడితో వాళ్ళని చూసేసి ఎప్పుడు పక్క వాళ్ళతో కంపారిజన్ చేసుకోవద్దు. ఓకే, మీరు టాపిక్ చదివినప్పుడు ఎంతవరకు అర్థమవుతుంది, అర్థం కాకపోతే టీచర్స్ని అడగండి. సో అలా టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి తప్ప పక్కన వాళ్ళతో కంపారిజన్ చేస్తే మీరు చదవలేరు. సో ఆ విధంగా ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనకు అప్పుడు ఓన్లీ ఎంసెట్టే ఉండేది. సో స్టేట్ వైజ్గా ఉండేది, ఇప్పుడు ఆల్ ఇండియా వైజ్గా ఉంది. ఆల్ ఇండియా వైజ్గా ఉంది, మీకు సీట్స్ రావడానికి కూడా బెటర్గా ఉంది. ఎందుకు అంటే మనకు 50% సీట్స్ ఇక్కడ స్టేట్కి ఇచ్చిన రిమైనింగ్ మన వేరే స్టేట్స్లో కూడా వస్తాయి. కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా పెరిగాయి. అందరికీ ఏదైతే గోల్ ఉందో ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేస్తే సీట్ వస్తుంది. సో ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో చూసేసి చదవడం తగ్గిస్తామో మన రిజల్ట్ కూడా తగ్గిపోతుంది, సీట్ రాదు. ఓకే, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.